జై వీరభద్రభద్ర కలిమత నమో నమః. నేను ఈ వీరభద్ర ఛానల్ ద్వారా మా నాన్న వీరభద్ర వీరభోగ వసంతరాయలుగా వచ్చే టైం ఆసన్నమైంది కాబట్టి, వచ్చే టైం దగ్గరలో ఉంది కాబట్టి ఆల్రెడీ మా నాయన మనసులోనే తిరుగుతున్నాడు. కానీ ప్రత్యక్షంగా మనసు సత్కరించి వీరభోగ వసంతరాయలు ఎట్లా పరిపాలిస్తాడో అమరావతిని కేంద్రంగా చేసుకొని ప్రపంచానికి దిశానిర్దేశంతో ఈ భారతదేశానికి విశ్వగురువుని ఎట్లా చేస్తారో అన్నీ మీరు చూస్తారు. ఎందుకంటే నేను గత వీడియోలోనే మీరు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా ఉంటే ఒకసారి వీడియోస్ మొత్తము ఒక 2 సంవత్సరాల నుంచి మన ఆయన నిండుగా శరీరాన్ని తీసుకున్నాడు కాబట్టి, శరీరం పైన నాది కనిపైన ఆత్మస్వామిది కాబట్టి ఆ బోధలు ఇస్తున్నాడు. మీరు కావాలంటే భవిష్యత్తు గురించి వీరభద్రస్వామి హెచ్చరిక అనే దాంట్లో 37వ దాంట్లోన ఆ రోజు పోలవరం ఎవరైతే ఆపినారో దాన్ని చంద్రబాబుతో మొదలు పెట్టిస్తాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం లేదంటే హోంమంత్రి అయ్యే అవకాశం ఉంది, డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం, డిప్యూటీ సీఎం అవుతాడని కూడా ఉంది. ఇది కావాలంటే ఇది మన ఆయన హెచ్చరికలన్నా రాబోదని మంచి దినాలు దుష్టులు దుర్దినాలు ఎవరిని వదిలేదు కర్మ సిద్ధాంతం.